డాడీ ఈయన శేఖర్ గారని. అర్థమైంది. ఈయన ట్యూషన్ చాలా బాగా చెప్తారు. అది అర్థమైంది. ఎలా? నువ్వే కదమ్మా చెప్పావు. ఓ అదా. మరీనా బుద్ధిమంతుడు నిజాయితీపరుడు అంతేగా. మీకెలా తెలుసు డాడీ? ఇదివరకు ఒకసారి కలుసుకున్నావమ్మా. ఏమైనా గుర్తుందా? ఉందండి. డాడీ ఈయన దగ్గర తెలుగు నేర్చుకుందామని ట్యూషన్ కి. వెరీ గుడ్ ఐడియా, వెరీ గుడ్ ఐడియా. మాతృభాషను ఇంతకాలం తర్వాత నీకు నేర్చుకోవాలని ఐడియా రావటం చాలా గొప్ప విషయం. గోహెడ్ గోహెడ్. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులొత్తురు అది ఎట్లన్నాను. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. అబ్బబ్బబ్బా ఏమిటండి మీరు ఎప్పుడు గదరా సుమతి పదరా సుమతి అంటూ ఈ ఓల్డ్ ఫ్యాషన్ కవిత్వం. ఏమండి నాకు చిన్న డౌట్ అడగనా? అడగండి. ఐ లవ్ యూ తెలుగులో ఎలా రాస్తారండి? ఏమండో మీ చదువు మరీ శృతి మించి రాగా కనపడుతున్నట్టుంది. ప్లీజ్ రాసి చూపించండి. ఆల్ రైట్, ఆల్ రైట్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. వాట్? ఎంత ధైర్యం! పాఠాలు చెప్పమంటే లవ్ లెటర్స్ రాస్తారా? ఇదేమన్యాయం, ఇలా చక్రం తిప్పేశారు. లేకపోతే రాత్రికి అర్థం ఏంటండి? మీరే కదండి రాయమంది. నేనా? అవును. ఉండండి మా డాడీతో చెప్పి మీ సంగతి తేల్చేస్తాను. ఏమండి సంజయ్ గారు, సంజయ్ దేవ్ గారు, ఇది చాలా అన్యాయం. అసలే కష్టాల్లో ఉన్నాను, చాలా ఇబ్బందిగా ఉంది. ప్లీజ్ ప్లీజ్. ఏమిటో పిల్ల జరిగిపోయింది. అయితే ఉద్యోగం పోయినట్టే, ఉద్యోగం పోయినట్టే. అబ్బాయి గారు మిమ్మల్ని పెద్దయ్య గారు పిలుస్తున్నారండి. పెద్దయ్య గారా? అవునండి, చాలా కోపంగా ఉన్నారండి, మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మంటున్నారండి. గోవింద గోవింద. బావయ్య నీ సంగతి నాకేం నచ్చలేదయ్యా. అదండి అది అది ఇది అంటూ నీళ్లు నవ్వుతే నేను ఒప్పుకోనయ్యా. ఇందులో నా తప్పేం లేదు సార్. ఆవిడ వారే. ఇందులో అమ్మాయి ప్రస్తావన ఏముందయ్యా? ఏముంది? ముందు వారే రాయమన్నారు సార్. ఏం రాయమందయ్యా? ఏం రాయమంది? ఐ లవ్ యూ. దీని తెలుగులో ఏమంటారో రాయమన్నారు సార్. ఆహా, వ్యవహారం అంతవరకు వచ్చిందన్నమాట. ఆవిడ రాయమంది, నువ్వు రాశావు అంతేనా? రాయడం వరకేనా లేకపోతే మనస్ఫూర్తిగా అనుకోవడం వరకు కూడా వచ్చారా? సంజ డాడీ తప్పు నాదే డాడీ, నేనే రాయమన్నాను. ఓహో, ఓకే ఓకే. అమ్మాయి తప్పు ఒప్పేసుకుంది కదా, ఇక నీకేసి కొట్టించానయ్యా. ఇవాళ 1వ తారీఖు కదా, నీ జీతం తీసుకో. థ్యాంక్స్ థ్యాంక్స్. బాగా ఆలోచించే చేసావమ్మా ఈ తప్పు. ఎస్ డాడీ. అతను మంచి చెడ్డలు, ఆస్తిపాస్తులు. వాట్ నాన్సెన్స్! అవన్నీ ఈ రోజులో ఎవరు చూస్తున్నారు డాడీ? అది కాదమ్మా. డాడీ నా సంగతి మీకు బాగా తెలుసు. అనుకున్నది సాధించి తీరుతాను, కోరుకున్నది దక్కించుకుంటాను. చూడమ్మా, దేనిలోనైనా పర్వాలేదు కానీ పెళ్లి విషయంలో మాత్రం బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. ఐ నో ఇట్ డాడీ. ఐ లైక్ హిమ్. ఐ లవ్ హిమ్. ఓకే ఓకే. నేనేదో అతను ట్యూషన్ ఫీజు ఇద్దామని గంభీరంగా నటించి పిలిపిస్తే దొంగలిద్దరూ అసలు విషయం బయట పెట్టేశారన్నమాట. యూ లైక్ హిమ్, ఐ ఆల్సో లైక్ హిమ్ వెరీ మచ్. వెంటనే పెళ్లి ముహూర్తం పెట్టించేస్తానమ్మా. డాడీ ఆయన ఇది నా సర్వీస్ లో 46వ పెళ్లి. మీ దాంపత్యం 10 కాలాల పాటు లక్షణంగా వర్ధిల్లుతుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మీట్ మై సన్ ఇన్ లా మిస్టర్ శేఖర్. ఈజ్ మిస్టర్ వెంకటేశ్వరరావు, జనరల్ మేనేజర్ హియర్. మిస్టర్ వెంకటేశ్వరరావు, ఇవాళ నుంచి మీకు, నాకు, మన ఫ్యాక్టరీకి, మా ఇంటికి కొత్త యజమాని వచ్చారు. ఇక నుంచి ఫ్యాక్టరీకి సంబంధించిన నిర్ణయాలన్నీ వారే తీసుకుంటారు. ఓకే సార్. ఉన్నపాటి నేను ఎంత బాధ్యత మోయగలనా? నీకంటే ముసలాన్ని ఇంతకాలం నేను మొయలేదటయ్యా. అల్లుడు వచ్చిన తర్వాత కూడా ఆ మాత్రం విశ్రాంతి తీసుకునే హక్కు నాకు లేదా? సార్ నా విషయం. ఇక నువ్వేం చెప్పొద్దు. ప్లీజ్ టేక్ యువర్ సీట్. పద. థ్యాంక్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక నేను క్లబ్కి వెళ్ళి విశ్రాంతిగా 2 రౌండ్లు వచ్చేస్తాడు కోచ్.
వస్తాను. మిస్టర్ వెంకటేశ్వరరావు, ఐఎమ్ టేకింగ్ లీవ్. ఓకే సార్. అమ్మాయి గారు గుడ్ మార్నింగ్ అండి. అమ్మాయి గారు మంచి ఏడి పలారాలు ఉన్నాయి చేస్తారటి. ఏమిటా మంచి పలహారం? తెప్పి పెడితే గొప్పే ఉందండి, మీరు కూకోండి. ఒరే కుక్కు, అమ్మాయి గారికి 4-5 లడ్డూలు 5-6 జాంగిరీలు వేసుకో. అలాగే. అబ్బో ఎన్ని పలహారాలు, లడ్డూలు, జాంగ్రీలు, ఇడ్లీలు. ఒరే కుక్కు, ఓ డజన్ వడ్డించరా. లత్తమ్మ గారు ఇంకా ఎందుకండి, పొద్దున్న నుంచి తినే చాలు కదా, వాటిని జీర్ణం అవనమండి, లేకపోతే చక్కెర డైబెటీస్ వస్తుంది. నువ్వు నోరు మీరా. ఒరే కుక్కు, తొందరగా ఓ డజన్ వడ్డించరా. ఏమిటమ్మోయ్, ఇప్పుడు నా చేతులు ఖాళీగా లేవు. తర్వాత రాపో. అదేమిట్రా, నువ్వు కూడా అలా అన్నావు? ఏదో బిచ్చగత్తని విదిలించినట్టు విదిలించేసి వెళ్ళిపోతున్నావు. నిన్న గాక మన వచ్చిన పోలేరమ్మకి కుంభం తోడినట్టు కూర్చోబెట్టి వడ్డిస్తున్నారు. ఏమిటి కూర్చో? అమ్మాయి గారు మీరు ఊరుకోండి, పాపం పెద్ద ఆవిడ గుండె జబ్బు, రక్తపోటు. ఏమన్నావు? ఇందాక చక్కెర వ్యాధి అన్నావు, ఇప్పుడు రక్తపోటు అంటున్నావు, మళ్ళీ గుండె జబ్బు అంటున్నావు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడని ఎంతకాలం ఇలా కూర్చొని తింటారో నేను చూస్తానురా. మీ సంగతి నేను చూస్తాను. మంచినీళ్ళు తీసుకోండి. సంధ్య వచ్చేసారా? ఏంటి ఇంకా నీ అలంకారం పూర్తిగా లేదా? ఇదిగో 1 minute. కమాన్ స్పీడ్ అప్. రెడీ. ఏమిటండి? ఏం లేదు, ఇవాళ మనం సినిమాకి వెళ్ళటం లేదు. ఏ? ఇంత అందమైన బొమ్మను ఎదురుగా పెట్టుకుని ఆ సినిమా బొమ్మలు ఎవరికి కావాలి? నీ కళల్లోకి చూస్తే ఇక్కడే కూర్చో. సరే, మీ పెళ్ళాన్ని మీరు పొగుడుకోవటం గొప్ప. పదండి. నీకు జోక్ చెప్తాను, ఆ చెవిటి పారి. నవ్వాలి గట్టిగా నవ్వు, జోక్ నాది కదా, నవ్వు వచ్చినా లేకపోతే నవ్వాలి. మా జ్యోతి జ్యోతి అరే ఇదేంటమ్మా ఇంకా ఇలాగే ఉన్నాయి? అమ్మా నువ్వు అర్జెంట్గా డ్రెస్ మార్చి రావాలి. కమా నో టైం, స్పీడ్ అప్. ఏం లేదమ్మా, నువ్వు నేను మీ వదిన కలిసి సినిమాకి వెళ్తున్నాం. ఇంగ్లీష్ సినిమా, టు సర్వ్ విత్ లవ్. నేను ఎందుకన్నయ్యా, మీరిద్దరే వెళ్ళండి. అదేం కుదరదు, నా బంగారు చెల్లి లేకుండా నేను సినిమాకి వెళ్తానా? కమాన్ అతని కమాన్ 5 minutes, ఓన్లీ 5 minutes. హలో, కాల్ ఫ్రమ్ బాంబే. ఎస్, స్పీకింగ్. హలో మోతీలాల్ జీ, హౌ డు యు డు? ఏమిటి సంధ్య, ఏమిటి అంతా? ఏమిటి నగలు తీసిస్తున్నావు? నేను సినిమాకి రావడం లేదు. హే, నేనెందుకు? మీ అన్న చెల్లెలు ఇద్దరు వెళ్ళండి. అదే ఏమిటి మరి చిన్నపిల్లలాగా ఏదో మనతో పాటు సరదాగా సినిమా చూస్తుంది కానీ పిలిచాను, ఆ మాత్రాన్ని కలగాలండి. అదే మీకు అర్థం కాలేదు. భార్య భర్తలిద్దరూ అన్యోన్యంగా వెళ్ళాలని బయలుదేరినప్పుడు ఆనుకున్న పుడకలాగా ఆవిడెందుకు? సినిమా హాల్లో మనం ఏమైనా రొమాన్స్ చేయబోతున్నావా? చేయకపోతే మాత్రం మన మధ్య మూడో మనిషి ఉంటాం నాకు ఇష్టం లేదు. ఐ వాంట్ ప్రైవసీ. ఆల్ రైట్, నీకు అంత ఇష్టం లేకపోతే మా చెల్లెని రావద్దని చెప్తాను. ఓకే, రా వెళ్దాం. ఇప్పుడు చెప్తారండి, అక్కడికి మీరేమో పెద్ద ప్రేమ గల అన్నయ్య అయినట్టు, నేనేమో బ్రహ్మరాక్షస అయినట్టు. మీరెళ్ళండి. బా సంధ్య, ఈ మాత్రం చిన్న విషయానికి ఎందుకంత పెద్ద రాత్రంతం చేస్తారు? నా మాట వినరా? ప్లీజ్ లీవ్ మీ అలోన్. నువ్వు నీ మొండి పట్టుదల. బాగున్నాయి. అంబులెన్స్ కోసం ఫోన్ చేయండి. అంబులెన్స్. సారీ కోటయ్య, నీ ఉద్యోగ విషయంలో నేనేం సహాయపడలేకపోతున్నాను. అర్థమైంది బాబు, మీరేం చేస్తారు? నా రాత బాగోలేదు, అయినా చేతనైన సహాయం చేస్తున్నారు. 6,000 నష్టపరిహారంగా ఇవ్వమని కోర్టు వారు తీర్పు చెప్పారు సార్. 6 కాదు, 15,000 ఇప్పించండి. అలాగే. కోర్టు నిర్ణయించేది వాళ్ళకి జరిగిన నష్టాన్ని బట్టి, మనం చూడాల్సింది వాళ్ళకి వచ్చిన కష్టాన్ని. కోటయ్య, నువ్వు మా సర్వీస్లో లేకపోవచ్చు, నీ కష్టానికైనా నష్టానికైనా మేము ఎప్పుడు అండగా ఉంటాం అనేది నువ్వు మర్చిపోవద్దు. గాడ్ బ్లెస్ యు. ప్లీజ్ చెకప్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. హలో, మీకోసం ఎదురు చూస్తున్నాను. ప్లీజ్ చేయడం ప్లీజ్. మీరు కొన్నట్టు క్యాష్ రెడీ చేశాను, తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఈ రోజు మీరు డబ్బు ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఖాళీ పెట్టించారే? సంధ్య, ఈ నెక్లెస్ ఎలా ఉందండి? బాగుంది. నాకు చాలా నచ్చింది. బ్యూటిఫుల్ డిజైన్. అది సరే, బ్రీఫ్ కేసులో పెట్టిన డబ్బు నువ్వేమైనా తీసావా? తీశాను. అది పెట్టేగా నెక్లెస్ కొన్నాను. ఏంటి? అది ఆఫీస్ డబ్బు. బాంబే పార్టీకి ఇవ్వాల్సి తీసుకొచ్చి ఉంచాను. ఆఫీస్ డబ్బని దాని మీద ఏమైనా ప్రింట్ చేసి ఉంటుందా? ఇవ్వాలంటే చెక్ ఇవ్వండి. ఆ మాత్రం తెలియకుండానే తీసుకొచ్చి పెట్టా అనుకున్నావా? వాళ్ళకి వాళ్ళ క్యాష్ ఇస్తానని మాట ఇచ్చాను. వాళ్ళందరిలోనూ నా తల కొట్టేసినట్టయింది. అయినా డబ్బు తీసే ముందు నాతో మాట చెప్పాల్సిన అవసరం లేదా? ఇదే నీ సొంత డబ్బు అనుకున్నావా? ఆఫీస్ డబ్బు. అవునండి, నా సొంత డబ్బే. ఆఫీస్ డబ్బు నా డబ్బు కాదంటారా? నాకు కావాల్సి వస్తే నీకు కావాల్సి వస్తే మీ డాడీని అడుగు, లేదా బ్యాంక్ నుంచి డ్రా చేసుకో. అడిగే అలవాటు లేదు, అవసరం లేదు. అయినా ఇంత చిన్న విషయానికి మీరు ఎందుకు అంత గొంతు చించుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. నడుస్కా. చేసిన తెలివి తక్కువ పంచాలకు ఇంకా ఎందుకు బుకాయిస్తా? వాట్ హ్యాపెండ్? ఏమిటి హాట్ గా తప్పాలనుకుంటున్నారు? ఏమే? చూడు డాడీ, నేను ఈ నెక్లెస్ కొనుక్కోవాలనుకున్నాను. బ్రీఫ్ కేసులో డబ్బు తీసుకుని కొన్నాను. తప్పే ఉంది? అది కాదండి, ఆ బాంబే పార్టీ వాళ్ళు క్యాష్ కావాలంటే నేను రెడీ చేసి ఉంచాను. అది తీసుకెళ్ళి ఖర్చు పెట్టేసింది. తప్పు కదా? తప్పే. నా డబ్బు నేను ఖర్చు చేయడం తప్ప డాడీ? తప్పే ఉందమ్మా. అది కాదండి, ఆఫీస్ డబ్బు నాకు తెలియ కూడా ఖర్చు పెట్టడం తప్పు కదా అంటున్నాను. తప్పే. చూడండి, ఇద్దరు కేసుల్లోనూ స్ట్రాంగ్ పాయింట్ ఉంది. పాయింట్ కూడా ఉంది. కూల్ డౌన్. పోండి డాడీ, మీరు ఎప్పుడు ఆయన్నే సమర్థిస్తుంటారు. రావయ్య స్వామి, రా రా రా. ఏమిటి సార్, అన్నీ తెలిసిన మీరే సంచలనం మందలించకపోతే? అదేనయ్యా నా వీక్ పాయింట్. తల్లి ప్రేమకు నోచుకోలేని దురదృష్టాన్ని కప్పిపుచ్చటానికి అమ్మాయి ఏమడిగినా ఇచ్చాను, ఏం చేసినా భరించాను. అందుకేనయ్యా ఇలా తయారైంది. చూడు బాబు, సంధ్యకు నువ్వు భర్తవే కాదు, అప్పుడప్పుడు తండ్రివి కూడా కావాలి. అమ్మాయి మాటకు నువ్వే ఆవేశపడితే ఇంకెవరయ్యా ఆమెను అర్థం చేసుకునేది? బాబు, నీలాంటి భర్త దొరకటం నిజంగా సంధ్య అదృష్టం బాబు, సంధ్య అదృష్టం. Bad habit.